రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎండ వేడిమి కారణంగా ఇంటి తలుపు తెరిచి లోపల నిద్రిస్తున్న ఓ మహిళ మెళ్ళలో ఉన్న బంగారు ఆభరణాన్ని దుండగులు అపహరించారు. మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ వేడిమి ఎక్కువగా ఉండడంతో ఇంటి డోర్ తెరిచి నిద్రిస్తోంది. అయితే అదే అవకాశంగా తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మహిళ మెళ్ళలో ఉన్న సుమారు 4 తులాల బంగారు పుస్తెలతో లాక్కుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి ఇద్దరం పడుకున్నాం ఇంట్లో. ఆడ వచ్చిండు ఇట్లా వాటి గుంజుకుపోయిండు. ఇంట్లోకి వచ్చిండా? ఎన్ని తులాల బంగారం? 4 తులాల బంగారం పోయింది. ఎంతమంది వచ్చారు? ఒక్కడే 2 అయింది. ఇంకో ఇట్లా గీతలు పడ్డాయి. ఇక చూపెట్టాను కూడా చూపెట్టినా. నా బంగారం నాకు కావాలని కోరుకుంటున్న పోలీసు వాళ్ళని. ఆ దొంగలను ఎట్లా దొక్కించుకోవాలని నా సొమ్ము నాకు ఇస్తే అట్లా. మా అమ్మ మా నాన్న రాత్రి ఇంట్లో పడుకున్నారు. మధ్యరాత్రి 2 గంటల సమయంలో ఒక అతను వచ్చేసి అమ్మ మెడలోంచి చైన్ లాగి తీసుకువెళ్ళడం జరిగింది. అమ్మ లాక్కోవడానికి ప్రయత్నించినా కానీ అతను అందకుండా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఏ విధంగానైనా వెతికి ఇవ్వాలని పోలీసులను కోరుకుంటున్నాను. రాత్రి ఇద్దరం పడుకున్నాం.